గ్లూకోమా రోగులతో అవగాహన సదస్సు ప్రపంచ గ్లూకోమా వారోత్సవాలు పురస్కరించుకుని ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్యశాల విశాఖపట్నం వారు మార్చి 10వ తేదీ నుండి 16వ తేదీ వరకు గ్లూకోమా వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. గ్లూకోమా అనేది కంటి ఒత్తిడి సంబంధిత దృష్టిలోపం కలిగించే వ్యాధి. కొన్ని రకాల వ్యాధులకు దీర్ఘకాలం పాటు స్టెరాయిడ్స్ వాడకం వల్ల కంటి లోపల ఒత్తిడి పెరిగి దృష్టిలోపంకు దారితీస్తుంది. ఈ ఏడాది వారోత్సవాలు స్టెరాయిడ్ ప్రేరిత గ్లూకోమా అనే అంశంపై దృష్టి సారిస్తున్నారు. గ్లూకోమా వారోత్సవాల్లో భాగంగా నందు గ్లూకోమా రోగులతో అవగాహన సదస్సును నిర్వహించారు. చాలా మంది ప్రిస్క్రిప్షన్ లేకుండా లేదా సూచించిన కాలం కంటే ఎక్కువ కాలం పాటు స్టెరాయిడ్స్ ఉపయోగిస్తుండడం వల్ల మరియు చుక్కల మందులు, ఆయింట్మెంట్, ఇన్హేలర్స్, మాత్రలు, ఇంజెక్షన్లు వగైరాల వాడకం వల్ల నాన్ ఫార్మాస్యూటికల్ ఉత్పత్తుల వాడకంలో కూడా స్టెరాయిడ్స్ చేరి ఉంటాయని డాక్టర్ దివ్య దంగేటి, కన్సల్టెంట్ ఆప్థమాలజిస్ట్, ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్యశాల అన్నారు. గ్లూకోమా వ్యాధిని ముందస్తుగా గుర్తించి చికిత్స అందించగలిగితే అంధత్వం నివారించవచ్చన్నారు. స్టెరాయిడ్స్ దుర్వినియోగం చేసినప్పుడు అనేక ప్రతికూల ప్రభావాలు చూపి కంటిపైన ప్రభావం చూపి కంటి శుక్లాలకు దారితీస్తాయి. దీనిని శస్త్రచికిత్స చేయవచ్చును. ఈ స్టెరాయిడ్లు కంటిపైన ఒత్తిడి పెంచి గ్లూకోమాకు కారణమవుతాయి. దీనిని నియంత్రించకపోతే దృష్టిలోపం సంభవిస్తుంది. గ్లూకోమాను ముందస్తుగా గుర్తిస్తే అంధత్వం నివారించవచ్చు. స్టెరాయిడ్స్ ఉపయోగించే వారు తప్పనిసరిగా క్రమం తప్పకుండా సమగ్ర కంటి పరీక్షలు చేయించుకోవాలి. నేత్ర వైద్యులు గ్లూకోమాకు అవసరమైన చికిత్స చేసి స్టెరాయిడ్స్నకు ప్రత్యామ్నాయ మందులను సూచిస్తారు అని రోగులకు అవగాహన కల్పించారు. స్టెరాయిడ్ ప్రేరిత గ్లూకోమా ప్రమాదాలను తగ్గించుటకు వైద్యులు ఇచ్చే ప్రిస్క్రిప్షన్లో స్టెరాయిడ్స్ ఉన్నాయేమో అడిగి తెలుసుకోవాలని, అలాంటి మందులు దీర్ఘకాలం లేదా మళ్లీ వాడాల్సి వస్తే మందులను జాగ్రత్తగా మరియు వైద్యుల పర్యవేక్షణలోనే వాడాలని మరియు క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకుంటూ జాగ్రత్తలు పాటించాలని డాక్టర్ దివ్య దంగేటి వివరించారు. సో మీ టైం చాలా టైం అందరికీ చాలా ఇది, కానీ మీరు మీ టైంని కేటాయించి ఇక్కడికి వచ్చి గ్లూకోమా గురించి తెలుసుకోవడానికి వచ్చారు. దానికే చాలా ధన్యవాదాలు. ఎందుకంటే చాలా మందికి ఆ ఇంట్రెస్ట్ ఉండదు. ఎడ్యుకేషన్ ఫోరమ్స్ అంటే ఏముంటుంది, వస్తారు చూస్తారు వెళ్ళిపోతారు, ఏముంటుంది అనుకుంటారు. బట్ మీరు తెలుసుకుని మధ్యలో ఎల్వి ప్రసాద్ అన్న ఇన్స్టిట్యూషన్ ఏ విధంగా మార్పు చెందింది అంటే, ఓకే అది వైద్యం ఇచ్చేది ఒక సంస్థ, వైద్యం ఇచ్చే సంస్థలు చాలా ఉన్నాయి, విశాఖపట్నంలో ఉన్నాయి, బయట కూడా ఉన్నాయి. నాకేమనిపించిందంటే ఎల్విపిఐలో హోప్ ప్రజలకి ఆశ కలుగుతుంది, నా కంటి చూపు ప్రొటెక్ట్ అవుతుంది. అట్లీస్ట్ నాకు ఫస్ట్ వచ్చిన ఇంప్రెషన్ మేడంతో డిస్కస్ చేసుకున్నాక ఫస్ట్ థింగ్ యు గాట్ హోప్. ఈ హోప్ అనేది ఇట్స్ ఎ జర్నీ. అది ఓవర్ నైట్ హోప్ వచ్చేసింది అని అనుకోవడం లేదు. అది ఇట్స్ ఎ జర్నీ. ఆ జర్నీ వాళ్ళ కౌన్సిలింగ్తో మొదలవుతుంది. చాలా చక్కగా అయింది. సో నా అనుభవంతో ఎల్విపిఐ ఒక బ్రాండ్ మాత్రమే కాదు, ఒక హోప్ ఇచ్చే సంస్థ కింద నా మనసులో దృఢీకరమైంది. ఐఎమ్ వెరీ మచ్ కన్విన్స్డ్. ఇలా ఉండగా నాకు గ్లూకోమాతో ఎలా పరిచయం అయింది? ఫస్ట్ ఒక విశాఖపట్నంలో కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళా. బాగా పరిచయం ఆయన. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు లేదు. ఆయన చాలా పెద్ద డాక్టర్ గారు. అప్పటికే ఆయనకి 70 సంవత్సరాల పైన ఉండేది. బాగా పరిచయం కాబట్టి ఉండు నీకు గ్లూకోమా, నేను వెళ్ళింది కంటికి టెస్టింగ్కి, కళ్ళద్దారి కోసం. ఆయన అన్నారు కొంచెం ఐ టెస్టింగ్ కూడా చేసేద్దాం. ఆ టెక్నీషియన్ ఇలా ఎక్కడో చూడమన్నారు. ఒక చిన్న ఎయిర్ జెట్ లాంటిది ఏదో కంటికి తగిలింది. ఇట్ ఇంపిచ్ కళ్ళు మూసాం. అంటే ఏదో మరి కళ్ళు తగ్గదని కళ్ళు పూస్తున్నారు. మీరు ఇక్కడే ఉండండి అన్నారు. మళ్ళీ ఆయనేమో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారు అంటే, నేను నా భార్య ఇద్దరు వెళ్ళాం. ఆవిడనేమో షీ పాస్ ద టెస్ట్. సో ఆవిడనేమో మీరు మళ్ళీ రావట్లేదన్నారు. నన్ను సాయంత్రం మళ్ళీ రమ్మన్నారు. మళ్ళీ వెళ్ళాం.
గుడ్ ఈవినింగ్ అండి, నమస్తే. నా పేరు డాక్టర్ సాయి యశ్వంత్. నేను గ్లోకోమా కన్సల్టెంట్ ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ విశాఖపట్నంలో చేస్తున్నాను. సో ఎవ్రీ ఇయర్ మనకు గ్లోకోమా వీక్ అనేది ఉంటుంది మార్చి 2nd వీక్లో. ఈ సంవత్సరం వచ్చేసి మార్చ్ 10 to March 16 గ్లోకోమా వీక్ అనేది చేస్తున్నాము. ఇనేటింగ్ ఫర్ గ్లోకోమా ఫ్రీ వరల్డ్ అనేది మనం మెయిన్ క్యాప్షన్గా ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క కొత్త క్యాప్షన్తో ఉంటుంది. ఈ ఇయర్ మనందరం కలిసి గ్లోకోమా గురించి అవేర్నెస్ క్రియేట్ చేసి గ్లోకోమా గురించి లేకుండా అన్నట్టుగా మనం చేయడం అనేది ఈ సంవత్సరం ఒక మన స్లోగన్ అనేది. సో మార్చ్ 10th నుంచి మార్చ్ 16th వరకు ఉంటుంది. అండ్ సో ఈ టైం అనేది అవేర్నెస్ అనేది ఇంకా క్రియేట్ చేస్తాము. మొన్న కూడా ఆర్కే బీచ్ దగ్గర మనం వాక్ కూడా చేసాము దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి, అందరికీ కొంచెం అవగాహన కలిగించడానికి. సో గ్లోకోమా అనేది ఎవరిలైనా వస్తుంది, చిన్నపిల్లలైనా వస్తుంది, యంగ్ వాళ్ళలో వస్తుంది, ముసలి వాళ్ళలో వస్తుంది, ఎవరిలైనా వస్తుంది. మెయిన్గా 40 సంవత్సరాలు దాటిన వాళ్ళలో వస్తుంది, స్టెరాయిడ్స్ ఎక్కువ యూజ్ చేసిన వాళ్ళలో కూడా వస్తుంది. సో స్టెరాయిడ్స్ అనేది అందుకే డాక్టర్ పర్యవేక్షణ లేనిది ఎవరు కూడా వాడకూడదు. అండ్ ఇంట్లో ఎవరికైనా ఆల్రెడీ గ్లోకోమా కూడా ఉంటే వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ కూడా జనరేషన్స్ కూడా కొంచెం ఒకసారి కంపల్సరీగా చెకప్ అనేది చేయించుకోవాలి. ఎందుకంటే గ్లోకోమా వల్ల ఒక్కసారి నరం అనేది దెబ్బపడింది అని అంటే ఆప్టిక్ నర్వ్ అనేసి అంటారు. సో ఆ నాడి అనేది మనం దెబ్బతినిందంటే ఆ చూపు అనేది మళ్ళీ తిరిగి రాదు. అది అర్లీగానే మనం కనుక్కొని మనం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తే కనీసం ఉన్న చూపును మనం కాపాడగలుగుతాము. దీనికి డిఫరెంట్ టైప్ ఆఫ్ మెడిసిన్స్ అనేవి ఉంటాయి, కొన్ని డ్రాప్స్ ఉంటాయి, కొన్ని లేజర్స్ ఉన్నాయి. దీనివల్ల కాకపోతే అప్పుడు ఆపరేషన్ అనేది చేయాల్సి వస్తుంది. సో లేట్ స్టేజ్ వరకు వెళ్ళకుండా మనం ముందరనే గ్లోకోమా ఉందా లేదని కనుక్కొని ఇయర్లీ స్క్రీనింగ్ లాంటిది ఆల్రెడీ ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా ఉంటే ఎవ్రీ ఇయర్ జస్ట్ రెగ్యులర్ చెకప్ కోసం వస్తూ చేపిస్తూ ఉంటే కనీసం మనం గ్లోకాని అరకట్టగలుగుతాము అండ్ మనము చూపుని అనేది కాపాడగలుగుతాము. ఓకే, అందరూ కంపల్సరీగా ఫ్యామిలీతో అందరూ వచ్చి స్క్రీనింగ్ టెస్ట్ కానీ అండ్ చేయించుకుంటారని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.